హలో నమస్తే అండి. నేను కవితాని. ఈ నెలలో వచ్చే సంఘటహర చతుర్థి శుక్రవారం 3వ తేదీ వచ్చిందండి. చాలా విశేషమైన నిజ జ్యేష్టంలో వచ్చే సంఘటహర చతుర్థి అంట. నేను గత 3 ఏళ్లుగా చేసుకుంటున్నానండి. నాకు వీలున్నంత వరకు, వెసులుబాటు ఉన్నంత వరకు, ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేనంత వరకు నేను ప్రతి నెల సంఘటహర చతుర్థి చేసుకుంటానండి. నేను గుడిలో పంతులు గారిని అడిగి తెలుసుకొని చేసుకుంటా ఉంటాను. అలాగే సంఘటహర చతుర్థి చాలా విశేషమైనదండి. మంచి ఫలితమే ఇచ్చింది నాకు. దీని గురించి ఒక చిన్న వీడియో తీసి పెడదామని చేస్తున్నాను. మనకున్నంతలో చక్కగా పూజ రూమ్ అలంకరించుకుంటూ, ఆ రోజు ఉదయము అన్నీ అంటే ఫోటోలు ముందు రోజే బొట్లు అవన్నీ పెట్టుకుంటాను. దీపం కడిగి, పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకుంటూ ఉంటాను. తర్వాత నా దగ్గర చిన్న శివలింగం ఉంటుంది. స్వామివారికి జలంతో అభిషేకం చేసుకొని, తర్వాత నా పూజను ప్రారంభిస్తానండి. నాకు ఇక్కడ అందుబాటులో ఉండే గెరికెతో, బిల్వపత్రాలతో, రోజాలతో, చామంతులు మంచిగా అన్నీ సేకరించుకుంటాను. కావాల్సిందంతా సమకూర్చుకొని పక్కన పెట్టుకుంటూ కూర్చుంటానండి. ఈ వీడియోలో ఆ సంఘటహర చతుర్థి ఒక విశేషత, కథ ఒక ప్రాముఖ్యత నేను వివరిస్తాను. కాసేపు టైం తీసుకొని వినండి. మీకేదైనా పనున్నా కూడా ఈ వీడియో ఆన్ చేసి చక్కగా మీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది. కథ విన్నట్టు ఉంటుందండి. సంఘటహర చతుర్థి కథ అండి. ఒకసారి దేవతలు మరియు ఋషులు అనేక కష్టాలతో బాధపడుతుంటే తమ విఘ్నాలు తొలగించే మార్గం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు: సర్వం విఘ్నాలను తొలగించే దేవుడు నా కుమారుడైన శ్రీ గణేశుడు. ప్రతి నెల కృష్ణపక్షం చవితి రోజున భక్తితో శ్రీ గణేశ్వరుని పూజించి ఉన్నంతలో ఉపవాసం చేసి ఈ వ్రత కథను శ్రద్ధగా వింటే అన్ని సంకటాలు తొలగిపోతాయని చెప్పారు. అప్పుడు దేవతలు శ్రీ గణేశ్వరుని పూజించి ఆయన అనుగ్రహంతో తమ కష్టాలన్నీ అధిగమించారు. అలాగే ఒకప్పుడు పేద బ్రాహ్మణు దంపతులు అనేక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఒక మహర్షి వారికి సంఘటహర చతుర్థి వ్రత చేయమని చెప్పాడు. వారు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి గణపతికి బిల్వపత్రాలతో కానీ, గెరికితో కానీ, ఎర్రని మందారాలు కానీ, ఎర్రని రోజా పూలు కానీ, చామంతులో అయినా స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ ఆయనకి భక్తి శ్రద్ధతో మనం పూజ చేసుకోవచ్చు. వారి జీవితంలో మార్పులు వచ్చింది. పేదరికం తొలగి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి నెలకొన్నాయి. గణపతి కృపతో వారి కోరికలన్నీ నెరవేరాయి. ఇంద్రుని సంఘటహర చతుర్థి కథ. ఒకసారి దేవేంద్రుడు తన అహంకారం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అసురులు దేవలోకంపై దాడి చేసి దేవతలు బలహీనులయ్యారు. తన శక్తి సరిపోక ఇంద్రుడు మహర్షులను ఆశ్రయించాడు. అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు: విజ్ఞానం తొలగించే శ్రీ మహాగణపతిని సంఘటహర చతుర్థి రోజు భక్తి శ్రద్ధతో పూజించు. ఉపవాసం ఉండి గణపతి వ్రతాన్ని ఆచరించు. ఇందుగాను ఇంద్రుడు మహర్షులను మాట ప్రకారం సంఘటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. గణపతికి గరికెతో, ఎర్రని పుష్పాలతో, అక్షంతులతో, భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించాడు. ఆయనకి అనేక పిండి వంటలతో పాటు
బెల్లము సమర్పించి స్వామివారిని అష్టోత్తరంతో పూజించారు. స్వామివారిని పూజించి అనుగ్రహం పొంది తిరిగి తన దేవలోకానికి పూర్వవైభవం తీసుకొనొచ్చాడు. కాబట్టి ఈ శుక్రవారం 3వ తేదీ సంగటార చతుర్థి చక్కగా అందరం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుదాం. నమస్తే అండి. థ్యాంక్ యూ.